అందరం ఒకసారి లేచి నిలబడదాం. లాస్ట్ మాట చూడబోతున్నాం. ఒక చిన్న పాట పాడుకొద్దాం, మనందరికీ తెలిసిన పాటనే. మీరు కూడా జర హెల్ప్ చేయండి. దయతో కాపాడినావో, కృపనే చూపించినావో, దయతో కాపాడినావో, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు, పాపినైయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. కూర్చోండి. నా టైంని ఫిలిప్ ఇంకా డేవిడ్ కొట్టేసినారు. జాన్ 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏం అప్పగించాను యేసు ప్రభు? ఆత్మని. ఇప్పుడు మనము లూకా 23 చదువుకుందాం. ఎంత? 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి
తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. హల్లెలూయా. ఎవరి చేకి అప్పగించిండు ఆత్మ? తండ్రి చేకి ఇచ్చిండు. తండ్రి యేసు ప్రభుకి ఏమిచ్చి పంపించిండు? ఆ? ఆత్మనిచ్చిండు. యేసు ప్రభు మానవ రూపంలో వచ్చిండు. మనమందరం మానవ రూపంలోనే ఉన్నాం. మనం ఎలా అంటే అట్లా చేస్తాం. మానవ రూపంలో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తాం. కానీ ఎప్పుడైతే తండ్రి మనకు ఆత్మ ఇస్తాడో ఆ జీవితం వేరగుంటుంది. అది శరీరం అనుసారంగా నడవదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పని చేయరు. వాళ్ళు ఉట్టి తండ్రి చిత్తమే పూర్తి చేస్తారు. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంది? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? సువార్తని చేసిండు. ఎలాంటి సువార్తని చేసిండు? మారు మనసు పొంది ఏం చేయమన్నారు? మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలా అని అన్నాడు. ఎక్కడి నుంచి మారు మనసు పొందుకోవాలా? పాప జీవితం నుంచి మారు మనసు పొందుకోవాలా. మళ్ళీ పాపాలు క్షమించబడాలా అంటే ఏం కావాలా? రక్తం కావాలా. ఒక మనిషికి బాగా అప్పు అయిపోయింది అనుకో, ఆ మనిషిది అప్పు తీర్చాలంటే ఎవరు తీరుస్తారు? ఎవరో ఒకరు సాయం చేస్తే అప్పు తీరిపోతుంది. ఎవరైనా మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తే అయిపోతుంది. కానీ పరలోకానికి పోవాలంటే ఏం చేయాలా? పాపం క్షమించబడాలా. ఏ మనిషి అయినా సరే కానీ వాళ్ళు పాప క్షమించబడలేదనుకో, వాళ్ళు ఆ పరిశుద్ధాత్మని పొందుకోలేరు. ఎప్పుడైతే మనం పాపాలు క్షమించబడతాయో అప్పుడే మనం పరిశుద్ధాత్మని పొందుకుంటాం. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ ఎలాంటి పని చేస్తుంది అంటే అది నీతి మార్గంలోకి నడిపిస్తుంది. ఫస్ట్ పాపం నుంచి మనకి దూరం చేసేస్తుంది. ఇంతకుముందు మనకి శరీరంలో ఉన్నప్పుడు దేవుడు యేసయ్య మనల్ని లేనప్పుడు, ఆత్మ లేనప్పుడు మనం బాగా ఎంజాయ్ చేస్తాం, బయట ఫ్రెండ్స్తో చేస్తూ ఉంటాం. అది మనం శరీరంలో లోకంలో ఉన్నప్పుడు, యేసుప్రభు గురించి తెలియనప్పుడు. కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, యేసుప్రభు రక్తంతో కడగబడతామో, ఎప్పుడైతే మనలో ఆ ఆత్మ వస్తుందో అప్పుడు ఏం చేస్తుంది? ఆ వ్యక్తి మళ్ళీ అదే ఫ్రెండ్షిప్ చేస్తాడా? చేయడు. ఆయనకు ఎవరైనా చెప్తారా వద్దు పోవద్దు అని? ఎవ్వరు చెప్పరు. లోపల నుంచి ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? వద్దు, నువ్వు అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఒకప్పుడు యేసుప్రభు లేనప్పుడు వాళ్ళతో కూర్చున్నావు, మాట్లాడినావు, తాగినావు, ఎంజాయ్ చేసినావు, అన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు నీ జీవితం వేరు. ఒకవేళ రక్షణ పొందిన తర్వాత, యేసుప్రభు రక్తంతో కడగబడిన తర్వాత, ఆత్మ పొందుకున్న తర్వాత కూడా నువ్వు అక్కడ పోయినావు అంటే దాని అర్థం ఏంది అంటే మనము ఏం చేసుకుంటున్నాం? మోసం చేసుకుంటున్నాం. మనం భ్రమలో ఉంటాం. ఏమని? మనం ఆత్మ పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాము అని. కానీ క్రియలు ఇంకా అక్కడికే వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఒక్కవేళ పొందితే ఆ జీవితం ఎలా ఉంటుంది, ఆ మాటలు ఎలా ఉంటాయి, ఆ క్రియలు ఎలా ఉంటాయి. పొద్దున్నుంచి ఒకటే ఉదాహరణ ఇస్తూ ఉన్నారు కదా, ప్రేమ 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 ప్రేమ. కానీ నిజంగా చెప్పాలా అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనం పొందుతామో ఫస్ట్ మనలో పుట్టేది ఏంది అంటే ప్రేమనే పుడుతుంది. ఇంకొకరు మనకి నష్టం చేసినా మళ్ళీ తిరిగి నష్టం చేయాలని అనిపించదు. ఎందుకు అనిపించదు నష్టం చేయాలని? ఎందుకంటే పరిశుద్ధాత్మ పని చేస్తుంది, వదిలేస్తాం. ఒకవేళ ఎవరైనా నష్టం చేస్తే మళ్ళీ తిరిగి నష్టం చేయాలని నీకు అనిపిస్తుంది, ట్రై చేస్తున్నావు అంటే అర్థమైంది ఏం లేదు? పరిశుద్ధాత్మ లేదు. మళ్ళీ బాప్తిజం తీసుకున్నాం, రక్షణ పొందినాం, బల్లలో పాలు పొందుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఒకరిని క్షమించలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలా, నాలో ఆత్మ ఉందో లేదో అని. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు, తండ్రి దగ్గర నుంచి ఏం తీసుకొని వచ్చిండంటే పరిశుద్ధాత్మ.
ఆ పరిశుద్ధాత్మ ద్వారానే జీవించిండు, పరిశుద్ధాత్మ ద్వారానే స్వార్థని చేసిండు. ఆ పరిశుద్ధాత్మ ఉన్నంత వరకు ఎవరితో చెడ్డ స్నేహం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరితో పోటీ పడలేదు, ఎవరికి హాని చేయలేదు. హాని చేసిన వాళ్ళకి తిరిగి క్షమించేసినారు. ఎప్పుడైతే యేసుప్రభుని పట్టుకొని వాళ్ళు తీసుకుపోయినారు యాజకుల దగ్గర, వాళ్ళు కూడా ఏమన్నారు, యేసులో ఏం పొరపాటు ఏం పాపం కనిపిస్తలేదు అని. ఆయన అందరు ఏమన్నారు, సిల్వేసేయండి సిల్వేసేయండి అని. యేసయ్యని అడిగినారు, అయితే మీరేమంటారు అంటే ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే తండ్రి చెప్పిండు, నీకు ఈ పని కోసమే పంపిస్తున్నాను అని. లోబడ్డాడు. ఎవరికి లోబడ్డాడు? తండ్రికి. ఆ లోబడాలా అంటే కూడా ఏముండాలా లోపల? పరిశుద్ధాత్మ ఉండాలా. ఒక వ్యక్తికి ఒక మాట చెప్తే వాళ్ళు వింటలేదు, లోబడతలేదు అంటే దాని అర్థమైంది లేదు. ఒకవేళ చెప్పిన వెంటనే లోబడతారు, సరే చేస్తే వింటను అంటే ఉన్నట్టే అని అర్థం. చాలా ఈజీ పరిశుద్ధాత్మని గుర్తుపట్టాలంటే, ఏం పెద్ద కష్టపడే అవసరం లేదు. ఒకవేళ దారిలో తిట్టుకుంటూ పోతుంటే ఏం చేయాలి, తిరిగి మనం తిట్టేస్తున్నాం అంటే అర్థమైంది ఏం లేదు. పరిశుద్ధాత్మ లేదు, తండ్రి ఇచ్చిన ఆత్మ లేదు. జాగ్రత్త. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి తండ్రికి లోబడ్డాడు, తండ్రి పనిని పూర్తి చేసిండు. ఇగో నా ఆత్మని నీకు అప్పగిస్తున్నా అని అన్నాడు. మనందరికీ దేవుడు ఒక్కొక్క పనిని ఇచ్చిండు. ఏ పని అది? ఏం చేయాలా? దయాకర్ ఏం పని ఇచ్చిండు? మనందరికి ఒక పని ఇచ్చిండు. నా అంకుల్కి ఒక పని ఇచ్చిండు, సంఘంని చూసుకోండి అని. అంకుల్ అదే పని చేస్తూ ఉన్నాడు. నాకు పని ఇచ్చిండు, వాక్యం చెప్పాలా అని. నేను అదే పని చేస్తూ ఉన్నాను. మళ్ళీ మీకేం పని ఇచ్చిండు? దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి ఇచ్చిన పనిని చేస్తూ ఉన్నామా? లాస్ట్ వరకు అందులో నమ్మకంగా ఉన్నామా? యేసయ్య మనకి ఏం నేర్పించి వెళ్ళిండు? తండ్రికి లోబడాలా. తండ్రికి ఎలా లోబడతాం మనము? ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకుంటాం. యేసుప్రభుకి 12 మంది శిష్యులు ఉండే. ఆ 12 మంది శిష్యులు యేసుప్రభు ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేసినారు, కానీ పరిశుద్ధాత్మ లేదు వాళ్ళ దగ్గర. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకున్నారు? ఎప్పుడైతే తండ్రి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు, వాళ్ళు ఏం పని చేసినారు? దేవుని పని చేసినారు. చావుకి భయపడలేదు, దేనికి భయపడలేదు, ఎదిరించినారు. ఎందుకు? ఏముండే వాళ్ళలో? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో లేదనుకో, ఆ పరిశుద్ధాత్మ మనలో పని చేయలేదనుకో, ఒక్కరోజు టైం వస్తుంది, ఈ లోకంని మనం కూడా వదిలేసి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎక్కడ వెళ్తాం? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చిండు? మనకు ఆ నరక అగ్ని నుంచి కాపాడడానికే ఈ లోకానికి వచ్చిండు. మనం ఎవ్వరు కూడా ఆ నరక అగ్నిలోకి పోవద్దు, కాలిపోవద్దు. మనందరినీ కాపాడడానికే ఆయన వచ్చిండు. ఆయన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చిండు మన కోసం? ఎందుకంటే మన అందరినీ కాపాడడానికే. ఆయన రక్తాన్ని ఎందుకు కార్చిండు? ఎందుకంటే మనందరికీ కాపాడడానికే. ఆయన వెళ్ళిపోయి తండ్రికి ఆయన ఆత్మని అప్పగించి మళ్ళీ మీకోసం ఒక సహాయకుడిని పంపిస్తాను అంటే ఏంటిది? అది పరిశుద్ధాత్మ సహాయకుడు. ఆ పరిశుద్ధాత్మ సహాయకుడు ఒకవేళ మనలో పని చేయలేదనుకో, దేవుని పని మనం చేయలేం. దేవుని పని చేయడం అంటే ఈజీ పని కాదు, అది చాలా కష్టమైన పని. ఒకసారి నేను చెప్పినాను ఈ వాక్యం కూడా, అది పెద్ద యుద్ధం. అది దేవుని పని చేయాలంటే, దేవునికి టైం ఇవ్వాలంటే అది ఓ పెద్ద పని, యుద్ధం అది. మనం అన్నిటికీ టైం ఇస్తాం, ఆడ గంట సేపు నిలబడతాం, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెడుతుంటాం, అన్నీ చేస్తాం. కానీ దేవునికి టైం ఇవ్వాలంటే అది చాలా కష్టమైన పని. ఈ కష్టమైన పని మనకి ఈజీ అయిపోవాలంటే మనలో ఏముండాలా? పరిశుద్ధాత్మ ఉండాలా. మళ్ళీ ఈ పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలా? మనం మనల్ని మనము తగ్గించుకోవాలా. ఫస్ట్ తగ్గించుకోవడం కాదు, కానీ మన పాపాలని మనం ఒప్పుకోవాలా. ఎప్పుడైతే మన యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుస్తుందో అప్పుడు మనకు ఏం తెలుస్తుంది అంటే, నేను ఒక పాపిని, నేను ఈ తప్పు చేస్తున్నాను,
ఈ తప్పు నేను చేస్తూనే ఉన్నాను, ఈ తప్పుకి నేను అలవాటు పడిపోయినాను, ఈ పని నేను వదిలేయాలా అని ఎప్పుడు నీకైతే అనిపిస్తుందో దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో పని చేస్తుంది. కానీ ఒకవేళ ఆ పనిని చేస్తే వదలలేకపోతే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తలేడు. పరిశుద్ధాత్మకి మనం ఏమి ఇస్తలేము? చోటు ఇస్తలేము. వేరే దానికి అన్నిటికీ చోటు ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తాం, వాక్యం చెప్పినప్పుడు వాక్యం చెప్పినారంటే గుర్తుండదు, కానీ ఎవరో ఒక మాట అనేసినారంటే అది చాలా సంవత్సరాల దాకా మనకు గుర్తే ఉండిపోతుంది. మన ధ్యానము అలా ఉంటుంది. జాగ్రత్త, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసిండు యేసు ప్రభు సిలువ మీద? 23 లాస్ట్ మాట, చదువు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. మన కోసం యేసు ప్రభు రక్షణనిచ్చిండు. మార్గము, సత్యము, జీవం నేనే అని అన్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని నా రక్షకుడు, నా పాపాల కోసమే చనిపోయినాడు, నా కోసమే రక్తాన్ని కార్చిండు అని ఎప్పుడైతే మనం నమ్మి పాప క్షమాపణ పొందుకుంటామో అప్పుడే మనలో ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మనలో వస్తుందో అప్పుడే మనం పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది మనం ఏం పని చేయాలా అని. ఒకవేళ పరిశుద్ధాత్మ మనలో లేదనుకో మనకు తెలియదు మనం ఏం పని చేయాలా అని. కొంతమంది చాలామంది కన్ఫ్యూజ్ ఉంటారు. అరే నేను ఏం చేయాలా? అసలు దేవుడు నన్ను పిలిచిండా? అందరు చేస్తున్నారు, నేను కూడా చేసేస్తాను. కన్ఫ్యూజ్. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చిండు, తండ్రి పనిని పనిచేసిండు పూర్తిగా. ఆయన ఆత్మని అప్పగించిండు, మళ్ళీ ఆ ఆత్మని మనకిచ్చిండు. ఆ ఆత్మని మనం పొందుకున్నామా? ఆ ఆత్మ మనకి నడిపిస్తుందా? ఎవరైనా చూడగలుగుతున్నారా మనలో ప్రేమని? ప్రేమ చూపెట్టగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ మనలో దిగితే ఫస్ట్ జరిగేది ఏంది? యూటర్న్ అయిపోతాం. కోపం ఏమవుతుంది? గట్టిగా చెప్పాలి. కోపం అనేది పోతుంది. ఏం పుడుతుంది లోపల? ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? లాస్ట్ వరకు భరిస్తుందంట. 1 కొరింథీ 13 చదివే అవసరం లేదు. అందులో మనం చదివితే ఏమొస్తుంది? ఏం తెలుస్తుంది? ప్రేమ అన్నిటినీ భరిస్తుందంట. ప్రేమ ఓపికతో ఉంటుందంట. అది శాశ్వతంగా ఉంటుందంట. ఇంకా ఉప్పొంగదంట, చెప్పుకోదంట, చూపియదంట. అది దేవుని ప్రేమ, అది పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేమ. రండి మనం కళ్ళు మూసుకుందాం. చాలా టైం అయిపోతుంది. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. డేవిడ్ ఇప్పటిదాకా చెప్పిండు నాసా గురించి. వాళ్ళు కనుక్కున్నారు, అది 100% కరెక్టే. అది పోయిన 40 డేస్లో ఒక వాక్యం చెప్పినాను నేను, పస్కా పండుగ గురించి కదా. దేనికి పస్కా పండుగ గుర్తు? యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా పస్కా పండుగనే ఉండే, ఆయన చనిపోయినప్పుడు కూడా పస్కా పండుగనే ఉండే. ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేంకి వచ్చినప్పుడు కూడా పస్కా పండుగనే ఉండే. ఇజ్రాయెల్ ప్రజల్ని ఎప్పుడైతే దేవుడు కాపాడిండో ఆ డోరుకున్న రక్తాన్ని చూసి ఆ రోజు కూడా ఏముండే? పస్కా పండుగనే ఉండే. ఈరోజు ఏముంది? పస్కా పండుగ. చాలా సంవత్సరాల తర్వాత ఈ డేటుకు వచ్చింది. రండి మనం కళ్ళు మూసుకుందాం. ఎవరి వైపు చూడొద్దు. లాస్ట్ వాక్యం,
గుడ్ ఫ్రైడే రోజులో మనం ఉన్నాం. ఎవరి వైపు ఎవరు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. ఒకసారి దేవుని వైపు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడా ఒకసారి మనం పరీక్షిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నడిపిస్తున్నాడా ఒకసారి పరీక్షిస్తాం. ఒకవేళ లేకపోతే ఈరోజు ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నాడు. అడుగుదాం, ప్రభా నా కోసం ఈ లోకానికి వచ్చినావు ప్రభా, నా కోసం రక్తాన్ని కార్చినావు ప్రభా, నా కోసం ప్రాణాన్ని ఇచ్చినావు ప్రభా, వందనాలు ప్రభా. నేను పాపిని ప్రభా, నీ రక్తంతో కడుగు ప్రభా, నన్ను నీ బిడ్డలాగా చేసుకో ప్రభా. నీ ఆత్మని ప్రభా, నీ ఆత్మ అనుసారంగా నడవాలా ప్రభా, నీ చిత్తమే చేయాలా ప్రభా. నాలో పాత స్వభావం తీసే ప్రభా, సాయం చేయి ప్రభా. ఎన్నో సంవత్సరాలు అయింది ప్రభా, రక్షణ పొందినాను ప్రభా, నీ రక్తంతో కడగబడినాను ప్రభా, బాప్తిజం తీసుకున్నాను ప్రభా. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందో నాకు తెలుస్తలేదు ప్రభా. కన్ఫ్యూజ్లో ఉన్నాను ప్రభా, నువ్వు నన్ను పిలిచినవా లేదా అని. సాయం చేయి ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. నీ ఆత్మని ప్రభా, నీ ఆత్మ నాలో పనిచేయని ప్రభా, నీ ఆత్మానుసారంగానే నేను జీవించాలా ప్రభా. సాయం చేయి ప్రభా. ప్రభా ఎంతో ప్లేస్కి పోతా ప్రభా, ఎన్నో టైం ఎక్కడెక్కడో ఇస్తూ ఉంటాను ప్రభా, కానీ నీకు టైం ఇవ్వలేకపోతున్నాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. ఎన్నో గుడ్ ఫ్రైడేలు చేసుకున్నాను ప్రభా, అందులో పాలు పొందుతాను ప్రభా, కానీ నీకు పర్సనల్గా టైం ఇవ్వలేకపోతున్నాను ప్రభా. క్షమించు ప్రభా. సాయం చేయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నీ ఆత్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ప్రభా, ఎందుకంటే నేను నీ ఆత్మకి చోటు ఇవ్వలేదు ప్రభా. నా సొంత మార్గానికి వెళ్ళిపోయినాను ప్రభా. నేను నా సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేసినాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నష్టపోయినాను ప్రభా సొంతంగా ఆలోచించితే. నన్ను క్షమించు ప్రభా. నీ రక్తంతో మళ్ళీ నన్ను కడుగు ప్రభా. నీ బిడ్డగా చేసుకో ప్రభా. నీ ఆత్మని దయచేయి ప్రభా. నీ ఆత్మ నడిపింపు ఈ ప్రభా. నీ ఆత్మానుసారంగానే నడవాలా ప్రభా. ప్రభా నాలో పాత స్వభావం తీసేయి ప్రభా, కోపంని తీసేయి ప్రభా, ప్రేమని ప్రభా. దయచేసి సాయం చేయి ప్రభా. నా శత్రువులను నేను క్షమించాలా ప్రభా. సాయం చేయి ప్రభా. ప్రభా అందరినీ క్షమిస్తున్నా కానీ ఈయన ఒక్కరికి క్షమించలేకపోతున్నాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. సాయం చేయి ప్రభా. నీ ఆ పరిశుద్ధాత్మతో నాకు నింపు ప్రభా. నీ పరిశుద్ధాత్మ నింపు ప్రభా. నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నీ రక్తంతో కడుగు ప్రభా. నీ పరిశుద్ధాత్మతో నింపు ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా నువ్వు ఎలా చెప్తే అదే చేస్తాను ప్రభా. యేసయ్య ఈ లోకానికి వచ్చాను ప్రభా, నీకు లోబడ్డాడు తండ్రి. నాకు కూడా ఈ లోకానికి పంపించినావు ప్రభా. నేను కూడా లోబడతాను ప్రభా. లాస్ట్ వరకు నమ్మకంగా ఉంటాను ప్రభా. సహాయం చేయి ప్రభా. పరిశుద్ధాత్మని నింపు ప్రభా. సహాయం చేయి ప్రభా. ఒకవేళ ఈ ప్రార్థన చేసినట్టుగా అయితే చెప్పండి ఆమేన్.